బాబు ఈజ్ బ్యాక్ అంటూ టీడీపీ శ్రేణులు సెలబ్రేషన్స్ దిగాయి. అయితే ఎయిర్పోర్ట్లో దిగిన వెంటనే బాబు గారికి చాలా ఘన స్వాగతం పలికిందని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ స్వాగతం పలుకుతున్నటువంటి యొక్క ఎవరైతే ప్రజలు ఉన్నారో అందరూ కూడా సీఎం 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 అంటూ అరుస్తున్నటువంటి ఒక నినాదాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఉత్పన్నం అవుతుంది. అది ఏంటి అంటే బాబు ఇక్కడ, జగన్ ఎక్కడ అనేదానికి. ఎందుకంటే బాబు గారి కన్నా ముందే లండన్కి ప్రయాణమైనటువంటి ఒక 17వ తారీఖు ప్రయాణమైనటువంటి ఒక జగన్ ఇప్పుడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు? ఎందుకంటే బాబు ఈజ్ బ్యాక్, రిటర్న్ వచ్చేసాడు. కానీ జగన్ ఇంకా ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే క్వశ్చన్ మార్క్స్ మాత్రం వస్తున్నాయి. అయితే బాబు టూర్ని కావచ్చు, అటుపక్క జగన్ టూర్ని కావచ్చు, ఎలా చూడాలి ఏంటి అనేది మనతో పాటు డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు మనతో పాటు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్. వారిని అడిగి కనుక్కుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, బాబు గారి టూర్ ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి టూర్ కావచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి టూర్ కావచ్చు, రెండింటినీ ఒకే విధంగా చూడాలా లేదా అనేది ఒక ఎత్తు అయితే, బాబు గారు చాలా లేటుగా వెళ్ళారని చెప్పేసి అనుకోవచ్చు. ఏదైతే ఫారెన్ ట్రిప్ ఏదైతే ఉందో, కొంత హాలిడే ట్రిప్ అనుకోవచ్చు దీన్ని. ఇది జగన్ తర్వాత వెళ్ళినటువంటి ఒక ట్రిప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 17వ తారీఖు వెళ్ళిన తర్వాత ఎప్పుడో బాబు గారు వెళ్ళారు, అది ఎవరికి తెలియదు. సైలెంట్గా వెళ్ళడం అయింది, రావడం అయింది. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు వెళ్ళినటువంటి టూర్ని కూడా చాలా విచిత్రంగా, చాలా రకాలైనటువంటి ఒక మాటలు కానీ వ్యాఖ్యలు కానీ వైసీపీ నుంచి మనం విన్నాం. అయితే అరే బాబు చెప్పే వెళ్ళాలి కదా, ఎక్కడికి వెళ్ళావు అన్నట్టు మాటలు వాళ్ళు చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పి వెళ్ళాలా, చెప్పి రావాలా? చెప్పాల్సిన అవసరం ఉంటే ఎవరికి చెప్పాలి, ఎందుకు? అయితే ఇది తీసి పక్కన పెడితే వైఎస్ జగన్ మాత్రం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా, ఉంటే ఎవరికి ఉంటుంది, ఏంటి దీని గురించి అసలు ఏం చెప్తారు? బాబు గారి ప్రయాణం దాన్ని ఇంత అంటే ఒక బాహుబలి రేంజ్లో వీళ్ళు చేయాలని చూసారు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయారు, బాబు గారు ఏమైపోయారు, బాబు ఎక్కడా అంటే వీళ్ళకి ఎందుకంత ఆత్రం? బాబు గారు ఏమైనా కంటైనర్లు తీసుకుని వెళ్ళారా? బాబు గారు ఏమైనా స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళారా? బాబు గారు ఏమైనా గంటకి 12 లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళారా? ఆయన మామూలుగా వెళ్ళారు, ఫ్యామిలీ తోటి వచ్చారు. ఆయన వ్యక్తిగతంగా అది వ్యక్తిగత టూర్ కింద మనం తీసుకోవాలి. ఆయన వ్యక్తిగత టూర్ ఎవరికి చెప్పాల్సిన పని లేదు. ఆయనకు కావాల్సిన అంటే పార్టీ పరంగా కావచ్చు, లేదు ఇంటి పరంగా కావచ్చు, ఇంటి కుటుంబ సభ్యులందరూ వెళ్ళారు కాబట్టి ఇంట్లో ఎవరికి చెప్పక్కర్లే. పార్టీ పరంగా ఎవరితో ఆయన టచ్లో ఉండాలో వాళ్ళతో డెఫినెట్గా ఉంటారు, వాళ్ళకి చెప్పే ఉంటారు. దాని గురించి గందరగోళ పడాల్సిన అవసరం కూడా లేదు. మరి ఎందుకు వీళ్ళకి ఇంత అసహనం, ఎందుకు వీళ్ళకి ఇంత అంటే తెలుసుకోవాలన్న కుతూహలం అండి? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాలా, బాబు గారు చెప్పక్కర్లేదా అని అందరూ అడుగుతున్నారు. బాబు గారు చెప్పాల్సిన పని లేదు. బాబు గారి మీద కేసులు ఉంటే, బాబు గారు ఏమైనా వాంటెడ్ పర్సన్ అయితే అప్పుడు కోర్టుకో లేకపోతే కోర్టు పర్మిషన్లు తీసుకుని పోలీసుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అప్పుడు అన్ని రకాలుగా వాళ్ళు చెప్పుకొని వెళ్ళాలి. ఈవెన్ అవసరమైతే ఎయిర్పోర్ట్లో కూడా చెక్కింగ్లు అన్నీ ఉంటాయి కదా. కానీ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అలా కాదు, మనకు తెలుసు. ఆయన ఇప్పటికి మనం ఈ 10 ఏళ్లలో అంటే మొన్న పుష్కర కాలం అయింది. ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన 2011లో ఎఫ్ఐఆర్ నమోదైతే, 2012లో ఆయన మీద అఫిడవిట్లు నమోదైతే ఇంతవరకు కేసు ఎక్కడా ముందుకు సాగలేదు. అక్కడ బాబాయ్ హత్య ఎలా ఉందో, బాబాయ్ హత్యకు ముందు ఈయన మీద ఉన్న కేసులు కూడా అలాగే నడుస్తున్నాయి. అంటే ఒక అడుగు కూడా ముందుకు పడకుండా ఈయన మేనేజ్ చేస్తున్నాడు వ్యవస్థల్ని. ఆయన అన్ని చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తారని నిన్న ఇవాళ కూడా సజ్జల గారు మొత్తుకుంటున్నాడు. కానీ ఎవరు వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారో ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా వెళ్ళే అవకాశం లేదు. ఆయన కేసులు ఉన్నాయి కాబట్టి ఆయన కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, సిబిఐకి చెప్పాలి, వాళ్ళు ఇచ్చే ఆ టైము, తర్వాత ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో ఆయన డీటెయిల్స్ ఇచ్చుకోవాలి. అలా డీటెయిల్స్ ఇచ్చాక కూడా ఆయన చెప్పకుండా ఎక్కడో దిగుతాడు. అవన్నీ కూడా జరిగాయి. కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటేనండి, సిబిఐ కానీ కోర్టు కానీ ఇలా స్పెషల్ ఫ్లైట్స్లో వెళ్ళే అవకాశం ఎట్లా ఇస్తోంది? ఇంతంత డబ్బు ఖర్చు పెట్టడానికి అసలు ఎలా ప్రభుత్వాలు అంగీకరిస్తున్నాయి? ఎందుకంటే ఇది ప్రజాధనం కదా. నువ్వు ముఖ్యమంత్రి అయినా కూడా ఇంత ఖర్చు పెట్టే అంత అవకాశం నీకు ఎట్లా దొరుకుతుంది? ఇది చాలామందికి వస్తున్న ప్రశ్న. నిజంగా దీని మీద ఎవరైనా అసలు ఫర్దర్గా ఏదైనా కేసులు వేస్తారా, దీన్ని ఎలా స్టాప్ చేయాలనేది ముందు ఆలోచించాలండి. ఇది చాలా చిన్న విషయం కాదు. ఇప్పుడు ఆయన ఒక ప్రయాణానికి 50 కోట్లు 60 కోట్లు అవుతుందంటే అది ఎవడి సొమ్మండి?
అది మాట్లాడండి. ఇప్పుడు ఈ సజ్జలు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, అది మాట్లాడరే. మీ ముఖ్యమంత్రి ఇట్లా వెళ్ళాడు అని మీరు ఎందుకు మాట్లాడరు అసలు? అది ఎవడు మాట్లాడటలే. చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళారు, ఆయనకి ఏదో రోగం వచ్చేసింది, ఆయనకి ఏ రోగం రాలేదు, ఆయనకి ఏమైనా ఉంటే కూడా అది ఆయన పర్సనల్, ఆయన చూసుకుంటారు, అది మనం మాట్లాడక్కర్లే. మన వాళ్ళ రోగాల గురించి వ్యక్తిగతాలు ఏదైనా ఉంటే మనం మాట్లాడక్కర్లేదు. ఏదైనా చెడు చేసినా లేదు, ఆయన పరిపాలన బాగోలేకపోయినా ఇంకేదైనా అయితే మీరు పట్టించుకోవాలి, అంతవరకే. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిది ఆయన అడుగు తీసి అడిగేస్తే చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎవరికి? కోర్టుకు చెప్పాలి, సిబిఐకి చెప్పాలి, ప్రతి ఒక్కరికి చెప్పాలి. అలా చెప్పకుండా ఆయన మధ్యలో ఆమ్స్టర్డామ్లో కూడా దిగారని మనకి న్యూస్ వచ్చింది. వేరే ఒక స్పెషల్ ఫ్లైట్ రాజమండ్రి నుంచి వెళ్ళింది. మరి అప్పుడు కంటైనర్లో వచ్చిన డబ్బు అందులో ఉందా, లేకపోతే డ్రగ్స్ ఉన్నాయా, ఏమున్నాయి మనకు తెలియదు. ఎందుకంటే ఆమ్స్టర్డామ్ ఈజ్ ఫేమస్ ఫర్ డ్రగ్స్, అందరికీ తెలుసు. సో మరి అక్కడ ఏ లావాదేవీలు ఉన్నాయి ఆయనకి? ఈరోజు ఆంధ్రప్రదేశ్ మొత్తం ఒక గంజాయి ప్రదేశ్గా మార్చాడు ఆయన. మొన్న రేవు పార్టీ, బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో కూడా వైసీపీ నేతలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అన్నట్టు ఇంకో విషయం, కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆ కారు స్టిక్కర్ ఒరిజినల్ అని తేలింది నిన్న. మీకు అది కూడా వచ్చేసింది న్యూస్. ఆయన ఏదో జెరాక్స్ పెట్టారు అది ఇది అన్నాడు. అది జెరాక్స్ కాదు, ఒరిజినల్ అని బెంగళూరు పోలీసులు సర్టిఫై చేశారు. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి వాళ్ళు. అక్కర్లేని పనికిమాలిన విషయాల మీద వాళ్ళకి అవసరం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష నేత మీద మీకు ఎందుకు అంత కుతూహలం? ఆయన ఏం అధికార పక్షం కాదు. రేపొద్దున అధికార పక్షంలోకి వచ్చాక మీరు మాట్లాడండి. అంతవరకు వీళ్ళు ఎవ్వరికీ మాట్లాడే హక్కు లేదు. ఇంకో విషయం, ముసలాడు అన్నారు కదా వీళ్ళు. ఇప్పుడు ముసలాయుడైనా 75 ఏళ్ల వ్యక్తి ఇవాళ వచ్చి ముందు పార్టీ పనులే ఆయన చూసుకుంటున్నాడు. గబగబా సమావేశాలు పెట్టుకున్నారు ఆయన. ఎలక్షన్ కౌంటింగ్ రోజు ఏం చేయాలి అవన్నీ మాట్లాడుతున్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి మనుషుల్ని పెట్టకుండా, అంటే అబ్జర్వర్స్ని పెట్టకుండా 175కి 120 పెట్టారు. కాబట్టి దాని మీద ఫర్దర్గా ఇది సిఎస్కి కావచ్చు, అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్లస్ డీజీపీకి ఉత్తరం రాసే పనిలో ఆయన ఉన్నారు. ఆయన జరపాల్సిన సమావేశాలు జరుపుకుంటున్నారు ఆయన. సో జగన్మోహన్ రెడ్డి చేయలేని పనులన్నీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళు కౌంటింగ్ రోజు ఏజెంట్లని ఎలాంటి వాళ్ళని పెట్టాలి, గూండాలను పెట్టాలా లేకపోతే కొట్టే వాళ్ళని పెట్టాలా అనే ఆలోచనలో వాళ్ళు ఉంటే సజావుగా కౌంటింగ్ ఎలా జరిపించాలి అనే దాంట్లో ప్రతిపక్ష నేత దృష్టి పెట్టారు. అయితే ఇక్కడ మనం చూసుకుంటే జగన్ టూర్లో చాలా విచిత్రాలుగా జరుగుతూ వస్తున్నాయి. కానీ అప్పుడు సంబంధించినటువంటి ఆయన వెళ్ళిపోయిన తర్వాత చాలా రకాల అల్లర్లు జరిగాయి, గొడవలు జరిగాయి, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ బాబు గారు ఎప్పుడు వెళ్ళారో తెలియదు, వచ్చిన తర్వాత ఇప్పుడు మాత్రం హడావిడి అవును బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి మనం చూస్తున్నాం. అయితే అక్కడ జగన్ కూర్చున్న తర్వాత ఖచ్చితంగా వీళ్ళ ఓటమిని ఒప్పేసుకున్నట్టుగానే కనిపిస్తుంది. ఎందుకంటే సడన్గా సజ్జల మీద కావచ్చు, పేర్ని మీద సీరియస్ అవ్వడం కావచ్చు, వీళ్ళు సడన్గా ప్రెస్ మీట్లు పెట్టడం కావచ్చు, నిజంగా ఓటమి భయం జగన్కు ఉంది లేదా అంటే మీరేం చెప్తారు? ఉందండి. మొన్న ప్రశాంత్ కిషోర్ కూడా అన్నాడు కదా, మొన్న ఇంకొక ఆయన కూడా ఒక సర్వే చేసి చెప్పాడు, నార్త్ ఆయనే చెప్పినప్పుడు ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించాడు, నేనంటే జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలేదు, ఇప్పుడు ఏమంటాడు, ఓడిపోవడం తథ్యమని మళ్ళీ చెప్పాడు ప్రశాంత్ కిషోర్. కాబట్టి హీ నోస్ ప్రెటీ వెల్ దట్ నేను ఓడిపోతాను అని తెలుసు అతనికి. తెలిసాకే సజ్జల 1 వీక్గా మనం అనుకుంటూనే ఉన్నాం కదా, అసలు ప్రెస్ మీట్స్ పెట్టట్లేదు, బయటికి రావట్లేదు, ఏమైపోయారు అని. నిన్న ఆయన బయటకు వచ్చాడు, ప్రెస్ మీట్ పెట్టారు. నిన్న వచ్చి చంద్రబాబుని తిట్టి వెళ్ళాడు. ఇప్పుడు మోదీని కూడా కంట్రోల్ చేస్తున్నారు చంద్రబాబు అంటూ మాట్లాడాడు ఆయన. సో మొన్న షర్మిల ఏదైతే చెప్పిందో, జగన్మోహన్ రెడ్డికి ఒక అద్దం పంపిస్తాను అన్నా నీకు, నువ్వు అద్దంలో చూసుకుంటే నీకు నీ మొహం కనిపించదు, చంద్రబాబు నాయుడు మొహమే కనిపిస్తుందని. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లేస్లో ప్రజెంట్ సజ్జల గారు ఉన్నారు కాబట్టి వారికి కూడా చంద్రబాబు నాయుడు గారి ఫేసే కనిపిస్తుంది, నిద్దట్లో కావచ్చు, లేచాక మొహం చూసుకున్నా కావచ్చు. కాబట్టి నిన్న ఆయన అక్కసంతా వెళ్ళగక్కాడు ఆయన. సో మంచిదే కదా, వ్యవస్థలు మేనేజ్ చేయడం గురించి కూడా నిన్న మాట్లాడాడు ఆయన. వ్యవస్థలు ఎవరు మేనేజ్ చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసే పనులు ఎదురు వాళ్ళ మీద ఆపాదిస్తారు వాళ్ళు. ప్లస్ ఇవాళ అంటాడు ఏజెంట్స్ అనేవాళ్ళు చాలా గట్టిగా ఉండాలి, ఒక్క ఓటు కూడా పోకూడదు, అది ఇది చెప్పాడు ఆయన. అంటే గోండాలను పెడతావా నువ్వు? ఇక్కడ అదే చెప్తున్నానండి, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ఎన్నైనా ఉన్నాయి. వైసీపీ వాళ్ళకి అర్థమైపోయింది సీను, ఓడిపోతామని. లేకపోతే నిన్న పేరుని నాని ఏంటంటే అసహ్యంగా ఛాలెంజ్ చేయటం ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు ఆయన? రాజకీయాల్లో ఉండి ఇన్ని సంవత్సరాలుగా ఉండి నిన్న ఒళ్ళుపై తెలియకుండా నేను బట్టలిప్పుకు తిరుగుతాను, ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే అంటాం ఏంటండి అసలు? అంటే వీళ్ళకి బుర్ర పాడైపోతుందా? అంటే పిఠాపురంలో ఖచ్చితంగా విజయం తథ్యం అనేది పవన్ కళ్యాణ్కి అర్థమైపోయింది ఇప్పటికే.
అక్కడ ఉన్నటువంటి ఒక జనసేనకు సంబంధించినటువంటి ఒక నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా కూటమికి సంబంధించిన సభ్యులు కావచ్చు, లేదా అక్కడ వర్మకు ఉన్నటువంటి ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు. ఇదంతా తెలిసి కూడా వీళ్ళు ఈ రకంగా మాట్లాడుతుందంటే వీళ్ళని మూర్ఖులు అనాలా, లేకపోతే ఉన్మాదులు అనాలా, లేకపోతే ఇంకే. ఎందుకంటే ఇంతకుముందు కూడా చూసుకుంటే పద్మనాభం అనే అతను కాపు సంఘానికి సంబంధించి ఒక అధినేత కింద చెప్పుకున్న అతను, నేను రెడ్డి కింద మార్చుకుంటా అంటాడు. ఇతను వచ్చేసి నేను బట్టలు ఇప్పేస్తా అంటాడు. అసలుకి వీళ్ళు చేస్తున్న ఛాలెంజ్లని అయినా సరే సరైనటువంటి పద్ధతులు ఉందనుకోవచ్చా? పర్వర్షన్ అంటారండి, మనిషికి పర్వర్షన్ వస్తే ఇట్లా అవుతుంది. అంటే వాళ్ళు ఒక స్టేజ్ దాటిపోయాక దే విల్ బికమ్ లైక్ దిస్ అనమాట. అట్లాగా పాపం మనం 80 ఏళ్ళ ఆయన గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం అనుకోండి, కానీ తప్పట్లేదు. ముద్రగడ అలాగే అయ్యారు, ఈరోజు పేర్ని నాని అయ్యారు, రేపు ఇంకెంతమంది అవుతారు సజ్జలైనా కూడా మనం ఆశ్చర్యపోక్కర్లా. అంటే ఇంకా వాళ్ళకి మనం అంటే ఉన్మాదంలో అది ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఏదో స్టేజెస్ ఉంటాయన్నమాట. దాన్ని పెర్వర్షన్ అంటారు. అంటే ఇక్కడ మనం ఏదైతే పేర్ని నాని చేస్తున్నటువంటి మాటలు వింటున్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే నేను బట్టలు ఇప్పేస్తాను అన్నట్టు. నిజంగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ మామూలు వాళ్ళు కాదు. ఖచ్చితంగా చెప్పిన మాట చేయకపోతే వీళ్ళే చేసేస్తారు. నిజంగా రేపు పొద్దున్న రోడ్డు మీద పేర్ని నానిని బట్టలతో చూడొచ్చు అంటారా, బట్టలు లేకుండా చూడాల్సి వస్తుంది అంటారా? ఆయన బట్టలు వేసుకోకపోతే జనాలు చేస్తారు, రాళ్లతో కొడతారు. కాబట్టి ఆయన అలాంటివి అన్నీ వెనక్కి తీసుకుంటే బాగుంటుందండి. జన సైనికులు ఎవరైతే ఉన్నారో మీరు చెప్పిన వాళ్ళు ఊరుకునే మనుషులు కాదు. కాబట్టి వీళ్ళు ఏదైనా ఛాలెంజ్లు చేసే ముందు ఆలోచించుకుని చేస్తే బాగుంటుంది. ఏదో ఉన్మాదంతో మాట్లాడటం కాకుండా ప్రాక్టికల్గా చేసేవి చెప్తే బాగుంటుంది. అంతే, ఏదో రాజకీయ అస్త్ర సన్యాసం చేస్తానో ఇంకేదో చెప్తే అందంగా ఉంటుంది. కానీ ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడితే వాళ్ళ పరువే పోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకా ఎంతమంది ఏ రకంగా తయారవుతారో మనం చూడాలి. ఇప్పుడు రోజా గారు ఏం చేస్తారో రేపొద్దున్న, ఇప్పుడు జబర్దస్త్లో కూడా అవకాశాలు దొరకవు ఆవిడకి, ఆవిడ ఎక్కడికి పారిపోతుందో, మరి కొడాలి నాని ఏమైపోతాడో, ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ రకంగా. లండన్లో కూర్చొని ఏదైతే జగన్ ఒక్కొక్కరికి ఒక్కొక్క బటన్ నొక్కుతున్నాడేమో తెలియదు, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క మాట మాట్లాడుతున్నారు. ఒకళ్ళేమో కాపు అయి ఉండి రెడ్డి కింద మార్చుకుంటాను, ఇంకొకళ్ళేమో నేను బట్టలు ఇప్పేస్తాను, ఇంకొకళ్ళు వచ్చేసి లేదు ఎవరైతే అంబటి రాంబాబు గారిని లేదంటే బొత్స సత్యనారాయణ ఇలాంటి వాళ్ళు వచ్చేసి లేదు వైజాగ్లో మేము 9వ తారీఖు ఖచ్చితంగా ప్రమాణ స్వీకరణ ప్లాన్ చేసాము, అయిపోయింది, అక్కడ హోటల్స్ కానీ ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ ఏవి ఖాళీ లేవు, అన్నీ కంప్లీట్గా బుక్ అయిపోయి, అనవసరంగా మీరు ఇబ్బంది పడొద్దు, ఇక్కడ రావద్దు, ఇక్కడ అంతా ఫుల్ జన సంద్రోహం కనిపిస్తుంది. ఒక వైజాగ్లో ఒక పక్కన సముద్రం అయితే ఇంకో పక్కన జన సముద్రం కనిపిస్తుందని చెప్పేసి అన్నాడు. కానీ టికెట్ కానీ ఏదైతే ఆన్లైన్లో మనం చెక్ చేస్తే అన్ని ఖాళీ. ఆన్లైన్ కాదు, మీకు సంగతి చెప్పమంటారు ఇక్కడ దీనికి. మీరు ఇవాళ ఏబిఎన్ చూసుంటే ఏబిఎన్ ఛానల్ వాళ్ళు హోటల్స్కి అన్నీ ఫోన్ చేసి ఆన్లైన్లోనే వాళ్ళు బుక్ చేశారా లేదా కనుక్కున్నారు. ఎక్కడ ఏది బుక్ అవ్వలేదు. ప్లస్ ఇవాళ వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పాడు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అని. ఓ పక్క ఇవాళ సజ్జలు కూడా చెప్పారు మీకు గుర్తుంటే. కాబట్టి వీళ్ళు ఇల్యూషన్స్లో ఉన్నారు, అంటే భ్రమల్లో ఉన్నారు వీళ్ళు. ఏదో 9వ తారీఖు ప్రమాణ స్వీకారం, ఎందుకంటే ఇప్పుడు అందరికీ వాగారు కదా 9న ఇంకేముంది ప్రమాణ స్వీకారం అని. ఇప్పుడు మాట వెనక్కి తీసుకోవడానికి లేదు. 4వ తారీఖు ఎలాగా నిజంగా అదే జరుగుతుంది కాబట్టి వాళ్ళకి తెలుసు. ఇప్పుడు తొందరపడితే ముందు ఈ 4 రోజులు ఏజెంట్లు కూడా ఉండరు కదా. ఇప్పుడు కౌంటింగ్ ఏజెంట్లు దొరకరని భయంతో వెళ్ళి బిల్డప్లన్నీ ఇచ్చుకుంటున్నారు. కాబట్టి ఇంకా తినబోతూ రుచి ఎందుకని ఇంకా 4 రోజులే మధ్యలో. అప్పుడే వాళ్ళు 29 అయిపోతుందండి. ఇంకా కరెక్ట్గా 30, 31 ప్లస్ 4 6 రోజులు. 7వ రోజున రిజల్ట్ వాళ్ళకి తెలుస్తుంది, మనకి తెలుస్తుంది. కాబట్టి అప్పుడు ఇంకా ఏం ఛాలెంజ్లు చేస్తారు ఈ 6 రోజుల్లో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి భయపడి వీళ్ళు ప్రెస్ మీట్లు పెడుతున్నారు చెప్పాలంటే. అయితే చంద్రబాబు నాయుడు రిటర్న్ వచ్చేసారు, అయిపోయింది. సో ఇప్పుడు జగన్ రావడం అనేది ఇప్పుడు ఒక ప్రశ్న కింద మారింది. సో ఇంత జరుగుతున్నటువంటి టైంలో ఒక్కొక్కరికి బటన్ నొక్కుతుంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, అయిపోయింది. కానీ పోలింగ్ ఏజెంట్లు కూడా పెట్టుకునే స్థాయిలో లేనటువంటి, ఎవరైతే ఇప్పుడు కౌంటింగ్కి సంబంధించి ఏజెంట్లు కావాలో ఆ ఏజెంట్లు కూడా పెట్టుకునే స్థాయిలో ఇప్పుడు వైసీపీ లేదన్న సంగతి ఇక్కడ ఉన్నటువంటి ఒక క్యాడర్ జగన్కి చెప్తుంది. సో ఇలాంటి సమయంలో జగన్ ఎప్పుడు వస్తున్నాడంటే ఏం చెప్తారు? అసలు జగన్ వచ్చి ఏం చేస్తారు చెప్పండి మీరు, నాకు అర్థం కాల. ఇప్పుడు జగన్ రావటం వల్ల ఆ పార్టీకి ఏం ఒరుగుతుంది, ప్రజలకు ఏం ఒరుగుతుంది అంటే ఖచ్చితంగా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన పోలింగ్ జరిగింది కాబట్టి కౌంటింగ్కి సంబంధించి ఏజెంట్లు కావాల్సి వస్తుంది. ఎందుకంటే పోలింగ్కి సంబంధించి పోలింగ్ ఏజెంట్స్ అయితే అప్పుడు ఆ టైంలో ఏదో మేనేజ్ చేయగలరు. ఎందుకంటే ఖచ్చితంగా గెలుస్తాము 170కి 175 అని చెప్పుకుంటున్నారు కాబట్టి ఓకే. కానీ ఇప్పుడు గెలవలేము అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా సుస్పష్టంగా వాళ్ళకి వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఏజెంట్లు ఉండకపోవచ్చేమో
అది జగన్ వస్తే ఏజెంట్లన్నా కూర్చోబెట్టే అవకాశం ఉంటుందేమో అనేటువంటి కొంత ప్రయత్నం అనుకోవచ్చా? అనుకోవడానికి లేదు, ఎందుకంటే జగన్ మాట ఇప్పుడు ఎవడు వెండు. ఇంకా ఏమైనా కొద్దో గొప్ప సజ్జల మాట వింటారో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు ఆ తలనొప్పి సజ్జలు పెడతాడు. ఇప్పుడు ఆయన తలనొప్పులు ఏవి తీసుకోడండి జగన్ అన్నీ అమర్చేశాక, అన్నీ అమర్చిన దాంట్లో అత్తగారు వేలు పెట్టిందని అన్నీ అమర్చాక వచ్చి ఆయన అట్లాగా ఒక చేయి పెడతాడనమాట. అది ఇప్పుడు జనాలను ఎత్తిన ఆశీర్వాదం అని చెప్పి చేయి పెట్టాడు కదా. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది భస్మం ఆంధ్రప్రదేశ్. కాబట్టి జగన్ వచ్చినా ఒరిగేదేమీ లేదు, రాకపోయినా ఒరిగేదేమీ లేదు. కాకపోతే మరి మొహం చూపించడా అక్కడే ఉండిపోతాడా అనేది మనకి 31 పొద్దునకు తెలియాలి. నేను 30 రాత్రికి రావాలి, ఆయన రేపు రాత్రి రావాలి లెక్క ప్రకారం. మరి ఎల్లుండికి వస్తాడా రాడా అనేది మనకి ఎల్లుండి పొద్దున తెలుస్తుంది. కాబట్టి జగన్ రావటం వల్ల వాళ్ళ కొత్తగా వచ్చేదేమీ లేదు, రాకపోవటం వల్ల పోయేదేమీ లేదు. ఎలాగా పోయేది అంటాను. కాబట్టి ఆ పదవి ఎలాగా పోతుంది వాళ్ళకి తెలుసు అది ముందే. అందుకని జగన్ ఇప్పుడు భయపడుతున్నాడా, లేదు ఇంకా తప్పదని వస్తాడా, కేసులు ఉన్నాయి కాబట్టి, ప్లస్ ఆస్తులు కూడా ఇక్కడే ఉన్నాయి కదా ఎక్కువ శాతం. కాబట్టి అది మనం వెయిట్ చేయాలి 31 వరకు అంతే. ఏది ఏమైనానండి 4వ తారీఖు రిజల్ట్ ఏంటో వాళ్ళకి తెలుసు, ఈవెన్ సజ్జలకి తెలుసు. అందుకే మాటలో గాంభీర్యం ఉందా ఎక్కడైనా? తప్పదు కాబట్టి మాట్లాడుతున్నాడు. మనం అనుకున్నట్టుగా ఏజెంట్స్ కోసమైనా మాట్లాడాలి, క్యాడర్ని నిలుపుకోవటానికి మాట్లాడాలి. కాబట్టి ఇవన్నీ కూడా సమయం గడపడం కోసం మాటలు తప్ప ప్రాక్టికల్గా అక్కడ ఒరిగేదేం లేదు. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా బాబు ఇక్కడ జగన్ ఎక్కడ అనేటువంటి దానికి సమాధానం మరి వైసీపీ వాళ్ళు చెప్తారో, లేదా జగన్ రాక ఉంటుందో లేదనేది కాలమే వెయిట్ చేసి చెప్పాలి. నమస్తే.